నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. స్వదేశీ యుద్ధ విమాన తేజస్ MK2 పై భారత వైమానిక దళం మాజీ ఉపాధ్యక్షుడు ఎయిర్ మార్షల్ నాగేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రక్షణ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. పదవి విరమణ చేసి 2 నెలలు కూడా పూర్తిగాక ముందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2035 నాటికి తేజస్ MK2 విమానాలు పెద్ద సంఖ్యలో వైమానిక దళంలో చేరిన ఫ్రంట్ లైన్ యుద్ధ సామర్థ్యాలకు అవి పూర్తి స్థాయిలో సరిపోకపోవచ్చని నాగేష్ కపూర్ అభిప్రాయపడ్డారు. చైనా ఇప్పటికే 6వ తరం యుద్ధ విమానాల దిశగా అడుగులు వేస్తుండగా పాకిస్తాన్ 5వ తరం జెట్లను పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు. 2035 నాటికి భారత్ వద్ద 4వ తరం యుద్ధ విమానాలే ఉంటే అది సమంజసమేనా అని ప్రశ్నించగా కార్యాచరణ పరంగా ఖచ్చితంగా కాదు అని కపూర్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం భారత్ వద్ద 5వ లేదా 6వ తరం యుద్ధ విమానాలు లేవని ఆయన తెలిపారు. మరోవైపు చైనా 5వ తరం J-20 యుద్ధ విమానాలను భారీగా మోహరించే దిశగా వెళ్తోందని 2030 నాటికి వాటి సంఖ్య 500 వరకు చేరే అవకాశం ఉందని కపూర్ అంచనా వేశారు. అయితే తేజస్ MK2 పూర్తిగా అనవసరమని తాను చెప్పడం లేదని స్పష్టం చేశారు. 5వ 6వ తరం యుద్ధ విమానాలను దేశంలోని ప్రతి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మోహరించడం సాధ్యం కానందున కొన్ని ప్రాంతాల్లో 4వ తరం విమానాలను ఉపయోగించాల్సి రావచ్చని వివరించారు. భారత్ స్వదేశీ యుద్ధ విమానాల అభివృద్ధిని మాత్రం కొనసాగించాలని కపూర్ సూచించారు. అదే సమయంలో భవిష్యత్తు తరాల యుద్ధ విమానాల అభివృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కూడా పంచుకోవాలని అన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కలిసి చేపడుతున్న FCAS, బ్రిటన్, ఇటలీ, జపాన్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న GCAP వంటి తదితర తరం యుద్ధ విమాన కార్యక్రమాల్లో భారత్ భాగస్వామి కావాలని సూచించారు. అలాగే తేజస్ MK1A విమానాల సరఫరాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న జాప్యం పైన మాజీ ఎయిర్ మార్షల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ విమానాల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో సాంకేతికతపై కూడా సమాంతరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.